బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి విచిత్రం. హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు అంతా బెంగళూరు. కాకపోతే 2 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. పర్లేదులే మనోళ్లే కదా అనుకున్నారేమో తెలియదు. కాకపోతే రేవ్ పార్టీలు జరిపినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏమైనా కాపాడితే ఏమో తెలియదు. రేవ్ పార్టీలను అడ్డుపెట్టుకుని సినీ నటుల్ని వేధించడం కాదు, సినీ నటులని కాపాడుతున్నట్టు చేస్తూ తమ స్వార్థానికి వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకని హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పోయినట్టున్నారు. ఇవాళ మొత్తం 101 మంది దొరికారు. అందులో 31 మంది అమ్మాయిలు. ఇందులో విచిత్రం ఏంటంటే రకరకాల ట్విస్టులు ఉన్నాయి ఇందులో. సరే, డ్రగ్స్ తీసుకోవడం రైట్ అని ఏ ఎదవా అండం. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎందుకు పోయారో అర్థం కాలేదు. అది కూడా ఎవరిదో పుట్టినరోజు పార్టీ అన్నటువంటి పాయింట్ మీద. అది ఒక ఎత్తు అయితే, సినిమా యాక్టర్ హేమ వచ్చేటప్పటికి అక్కడ ఒక చెట్టు ముందు నుంచుని నన్నేదో అరెస్ట్ చేసినట్టు టీవీల్లో ప్రచారం అవుతుంది, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నేను ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, హైదరాబాద్లోనే ఉన్నానని పెట్టింది. తీరా చూస్తే బెంగళూరు పోలీసులకు కోపం వచ్చి ఆమె రేవ్ పార్టీలో ఉన్నటువంటి ఫోటోని తమ అదుపులోనే ఉందన్నటువంటి ఫోటోని రిలీజ్ చేశారు. మరొకవైపు హీరో శ్రీకాంత్ ఒక వీడియో చూస్తే అతనిలాగానే కనబడుతున్నాడు అనమాట. కాకపోతే అతను కాదు, నేను కాదు అని చెప్పేసి ఆయన తన ఇంట్లో లోపల నుంచి బయటకు వచ్చి తన కారు దగ్గరకు వచ్చి వీడియో చేసి నేను సంబంధం లేదు, నాలాగా కనబడుతున్నాడు, మిత్రులు కూడా చెప్పినప్పుడు నవ్వుకున్నాను నేను అని చెప్పి పాయింట్ చెప్తూ మిత్రులు నన్ను నెగిటివ్గా చిత్రీకరించలేదు, థ్యాంక్స్ అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఈలోపు కాకాని గోవర్ధన్ రెడ్డి తనది ఒక కారు ఉంది, అన్ని నెంబర్లు ఒకటేగా, ఒక ఫ్యాన్సీ నెంబర్. విచిత్రం ఏంటంటే ఈయన కారు తరహా కంపెనీదే అవతల కూడా ఉంది, అక్కడ పట్టుబడింది, ప్లస్ ఈయన పేరుతోనే ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. సీన్ కట్ చేస్తే ఒకళ్ళది అక్కడ దొరికినటువంటిది ఒక కలరు, ఇక్కడ దొరికింది ఒక కలరు, రెడ్ బ్లాక్ అనమాట. అంటే ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నా నెంబర్ సేమ్ నెంబర్ ఎట్లా వచ్చింది అన్నటువంటి పాయింట్. ఓవరాల్గా ఈ చిత్ర విచిత్రాలకు సమాధానం ఏమైనా దొరుకుతుందా, లేకపోతే 2 రోజుల పాటు హడావిడితో ముగుస్తుందా చూడాలి.